రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి 'భారతీయుడు 2' సీక్వెల్ ఆఫ్ 'భారతీయుడు'. అండ్ స్టోరీ ట్రైలర్‌లో చూపించిందేనండి. కరప్షన్ అండ్ భారతీయుడు మళ్ళీ తిరిగి రావడం అన్నది స్టోరీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ అండి. డీసెంట్ వన్. చాలా విషయాలు డిసప్పాయింట్ చేస్తాయి. కానీ ఇండియన్ 3 కోసం మాత్రం వెయిట్ చేస్తారండి. అంటే నేను వెయిట్ చేస్తాననైతే చెప్తాను. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. అండ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఓకే. అండ్ ఎందుకు చూస్తానో, ప్లస్ ఏంటున్నాయో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ 'భారతీయుడు 2' ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ అండి. ఒక సాంగ్ తప్ప అన్నీ ఓకే అండి. అండ్ ఆ సాంగ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఓకే. అండ్ మూవీ భారతీయుడిగా కాకుండా వేరేలా తీసుంటే చాలా బాగుండేది. మూవీని ఎంజాయ్ చేయాలంటే భారతీయుడు అనే కాన్సెప్ట్ని కంపేర్ చేసుకోకుండా ఒక కొత్త మూవీ చూస్తున్నట్టు చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ మీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. మూవీ చాలా బాగా స్టార్ట్ అవుద్దండి. సెటైరికల్గా ఇష్యూస్ని చాలా బాగా చూపించారు, కానీ ఎమోషనల్గా మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ పాజిటివ్స్కి వస్తే శంకర్ గారి టెక్నికల్ అండ్ గ్రాండియర్గా మూవీ తీయడంలో చాలా బాగా సక్సీడ్ అయ్యారు అనమాట. కానీ ఎమోషనల్గా మాత్రం భారతీయుడు మ్యాజిక్నే కాదు కదా, అందులో సగం కూడా అవ్వలేదు అనమాట. అండ్ భారతీయుడు మూవీలో మనకి ఎమోషన్ స్కోర్ పాయింట్, కానీ భారతీయుడు 2లో మాత్రం అవేం వర్కౌట్ అవ్వలేదండి. ఐడియా బాగుంది, భారతీయుడు మళ్ళీ రావడం అండ్ క్లైమాక్స్లోనే వాళ్ళందరూ ఆపోజిట్ అవ్వడం ఐడియా బాగుంది, కానీ ఎమోషన్ మాత్రం మెయింటైన్ అవ్వలేదండి. ఎమోషనల్గా మూవీ సక్సీడ్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్లీ గుడ్ వన్ అయితే అయ్యి ఉండేది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే సినిమాలో యూజ్ చేసిన సెట్ వర్క్ అంతా చాలా బాగుందండి. అండ్ చాలా గ్రాండియర్గా కూడా ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ సీన్స్, ప్లాట్ ఐడియా అన్నీ బాగున్నాయండి. అండ్ ఇండియన్ 3కి లీడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే ఎమోషన్ బిల్డ్ అవ్వలేదండి మనకు అస్సలు. డెఫినెట్లీ భారతీయుడు ఫ్యాన్గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ భారతీయుడు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనిరుద్ధ్ అండి, మనల్ని అయితే చాలా బాగా డిసప్పాయింట్ చేశాడు. మ్యూజిక్ అయితే అంత వర్కౌట్ అవ్వలేదండి, అక్కడక్కడ మాత్రమే. అండ్ ఆ సౌర మ్యూజిక్ని మాత్రం ఎమోషనల్గా చాలా బాగా యూజ్ చేశారనమాట. అండ్ ఆ గెటప్స్ కూడా అంత సెట్ అవ్వలేదండి కమల్ హాసన్ గారికి. ట్రైలర్ రియాక్షన్లో ముందే చెప్పుకున్నామండి గెటప్స్ అంత న్యాచురల్గా లేవని. అండ్ రన్ టైం కూడా కొంచెం తగ్గించాల్సింది, బాగా లెంత్ ఎక్కువ అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం కామెడీగా అనిపించాయి. నాకేమనిపించిందంటే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తెలియనండి మూవీకి అయితే నేను, అయినా సరే రీచ్ అవ్వలేదు. మరి బాగాలేదని చెప్పలేం, కానీ భారతీయుడు 1ని అస్సలు రీచ్ అవ్వలేదండి. అండ్ భారతీయుడు 3కి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుందండి. అండ్ దాని గురించి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ భారతీయుడు 3 ట్రైలర్ అయితే బాగుందండి, గుడ్ అనిపించింది. ఇండిపెండెన్స్ టైంకి అయితే వెళ్ళారు. అండ్ కాజల్ గారు కూడా అందులో బాగా సెట్ అయ్యారు అనమాట. అండ్ శంకర్ గారి గ్రాండియర్నెస్ని ఇండిపెండెన్స్ టైంకి ఎలా మ్యాచ్ చేస్తారో అండ్ ఎలా చూపిస్తారని చాలా క్యూరియస్గా ఉందన్నమాట. అండ్ ఫైనల్గా యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండి, డీసెంట్ సెకండ్ హాఫ్. డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ టెక్నికాలిటీస్కి అండ్ గ్రాండియర్నెస్కి 4 స్టార్స్ అయితే ఇచ్చేయచ్చండి. అండ్ మూవీకి అయితే 2.75 స్టార్స్ ఇవ్వచ్చు. అండ్ అనిరుద్ధ్ చాలా బాగా డిసప్పాయింట్ చేశానండి. అనిరుద్ధ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ మూవీ. పార్ట్ 3 చూడాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే. సో ఒకసారి ఖచ్చితంగా చూసేయచ్చు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.